అనంతపూర్ మార్కెట్కి వెళ్ళాను ఈరోజు. మార్కెట్ అయితే చాలా డల్గా ఉంది. ఎంత డల్గా అంటే పశువులు వచ్చినాయి. పశువులు, ఎద్దులు, ఆవులు, ఎనుగోడ్లు, బరిగోడ్లు అన్నీ వచ్చినాయి. కానీ అడిగి నాదుడే లేడు, కొనేవాళ్ళే లేరు. చూడండి ఎంత డల్గా ఉందంటే మనుషులే కనపాలి ఎక్కడే. కానీ ఇవైతే 2,000తో ఉన్నాయంట. 1,20,000 చెప్తున్నారు. జాతీయ ఎద్దులు ఇవి, ఒంగోలు గిత్తలు. ఇవి కూడా అంతే, అది పాలు ఉన్నాయంట. ఇంకంటే పల్లె వేయలే. ఇవి 1.5 లక్ష చెప్తున్నారు. ఇంక నల్ల ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే పాల్వాళ్ళతోనే ఉన్నాయంట. చిన్న దోళ్ళు బాగున్నాయి, హైటు వెయిటు. ఇవి జాతే దీనికి సుడి శుద్ధం బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి. ఇవి 1,00,000 రూపాయలు చెప్తున్నారు. ఎందుకంటే రేట్లు ఉన్నాయి కానీ కొనేవాళ్ళు ఎవరు లేరు. చూడండి ఇంత డల్గా ఉందంటే అంత డల్గా ఉంది. ఇవి కూడా అంతే, ఎద్దులు బాగున్నాయి చూడండి. ఇవి 75,000 చెప్తున్నారు. చీప్ అండ్ బెస్ట్ రేటే. ఇప్పుడు ఇంకోటి వస్తుంది చూడండి, ఒంగోలు గిత్త. ఇది అంతే జాతే, ఇది ఒకటే ఉంది. 2.5 లక్ష చెప్తున్నారు. ఎందుకంటే ఇది జాతీయం తోడ, మనకి ఏమన్నా బండగైనా లాగుతుంది, బండలు లాగాలనుకున్నా. కానీ ఇక్కడ మొత్తం 50,000 నుండి ఉన్నాయి స్టార్టింగ్ రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. ఎందుకంటే బయట కంటే ఇప్పుడు మనం బయట రైతు దగ్గర పోతే అనుకో ఎంతంటే అంత చెప్తాడు. ఇది మార్కెట్కి వచ్చినాం అనుకో తీసుకొస్తాడు కదా, కొంచెం రీజనబుల్గానే ఇస్తారు రేట్లు కూడా. ఎంతంటే అంత రేట్లు ఉండవు కాబట్టి. ఈ ఆవు వచ్చి 1.5 లక్ష చెప్తున్నారు. రోజుకి వచ్చి 25 లీటర్లు పాలు ఇస్తుందంట. చూడండి అనంతపూర్ మార్కెట్ చీప్ అండ్ బెస్ట్ రేట్లోనే ఉన్నాయి. ఏంటంటే ఇంతకంటే రేట్లు మనకు ఎందుకంటే రీజనబుల్ రేట్లు ఉండవు కదా. బయట మార్కెట్ వెళ్ళామంటే 1,00,000 చెప్తారు ఇట్లాంటివి. 50,000 అంటే 50,000-60,000 అంటే నీకు ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి టార్ల మీద ఎక్కువ బెనిఫిట్ అయ్యారు కాబట్టి పసలు సేద్యం చేసేవాళ్ళు లేరు కదా, అందుకు కొంత సలీస్గా పడుతున్నాయి. అదేగిన ఏంటి బయట అయితే రేటు చాలా చీప్గా దొరుకుతాయి. చూడండి ఇవి కూడా జాతీయనివేను. ఇవి చాలా తక్కువ, 95,000 అంటే ఇవి. మనం రైతు దగ్గర పోతే 1,50,000 ఇవి బేరం అయిపోయినాయి. మేము వస్తాను కానీ 33,000 అమ్మినారంట. ఇవి 33,000 రైతు కొనుక్కున్నాం.